ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ లైక్ టు ఇన్వైట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుడు కదా ఈరోజు మన మధ్యలో సజీవుడై ఆయన మహిమ కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు. హీఈస్ ఎ లివింగ్ గాడ్. ఈరోజు కూడా మన పక్షాన ఆయన అనేకమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో ఎంతో వేదన, ఎంతో దుఃఖంతో, బాధతో ఒకవేళ ఈ ఆన్లైన్లోనూ జాయిన్ అయి ఉండవచ్చు. మేబీ యు ఆర్ డెస్పరేట్ ఫర్ సంథింగ్. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చావేమో. హీస్ ఎ గాడ్ హూ కెన్ అండర్స్టాండ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని అర్థం చేసుకునేవాడు. ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్న దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు లెట్ us లుక్ టు గాడ్. దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. నీ మాటలు నన్ను ఆదరిస్తాయి, నీ మాటలు నన్ను బలపరుస్తాయి అయ్యా. ఈ రాత్రి నన్ను తృప్తిపరచని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా వి విల్ లుక్ టు గాడ్. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ లింక్ని మీరు షేర్ చేయండి. యూట్యూబ్ లైవ్లో గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా, దాంట్లో కూడా లైవ్ ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ దాంట్లో కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను. సో లెట్ us ప్రే. ప్రార్థన చేసి ఈ ప్రేయర్ని మనం స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను, మమ్మల్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం నాయన. అనేక మంది ఈ దినాన్ని చూడక గతించిపోయారు, కానీ మమ్మల్ని ప్రేమించావు. ఈ దినము కూడా మాకు ఇచ్చావు. నీకు వందనాలు మై జీసస్, మై లార్డ్. నీకు స్తోత్రం నాయన. నీ పాద సన్నిధికి నేను వస్తున్నామయ్యా. ప్రతి బిడ్డని కూడా నువ్వు దర్శించు. ఈరోజు ఈ ఆన్లైన్లో జాయిన్ అవుతున్న ఒక్కొక్క బిడ్డని కూడా లార్డ్ యు రిమెంబర్ దెమ్ లార్డ్. నీ బిడ్డలు తండ్రి నీ సన్నిధికి వస్తున్నారయ్యా. వారు నీ సన్నిధిలో ఏది అడిగినా ఈ రాత్రి నువ్వు ఇచ్చే దేవుడో కదయ్యా. తండ్రి, అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పావు, తట్టుడి మీకు తెరవబడునని చెప్పావు నాయన. ఇదిగో నీ బిడ్డలు తండ్రి వారి ఆశ కొలిది ఈ రాత్రి నువ్వు దర్శించమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ప్రతి బిడ్డని కూడా నీ ఆత్మీయ సంపూర్ణతలోకి నడిపించుకోమని అడుగుతున్నాను నాయన. ప్రతి బంధకాల నుంచి, ప్రతి చీకటి నుండి నీ బిడ్డలకు కూడా విడుదల కలిగించి నాయన. ఈ రాత్రి వేళ సమయంలో దేవా, లెట్ దిస్ డే బి ఎ డే ఆఫ్ డెలివరెన్స్. నీ బిడ్డలకు కూడా విడుదల కలిగే అయ్యా దినముగా ఈ దినంను మార్చమని అడుగుతున్నాను నాయన. ప్రతి నాయనా దోషాన్ని, పాపాన్ని, మా తిరుగుబాటుతనాన్ని, మా వ్యతిరేక స్వభావాన్ని నాయన అయ్యా నీ పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన విషయాన్ని బట్టి కూడా ప్రతి బిడ్డని కూడా నువ్వు క్షమించు నాయన. నీ రక్తము చేత మమ్మల్ని అందరినీ కడిగి శుద్ధి చేయి నాయన. దేవా, నీ దగ్గర క్షమాపణ ఉందని ఈ రాత్రి మేము వస్తున్నాం నాయన. ఒక్క బిడ్డని కూడా తోసివేయొద్దయ్యా. లార్డ్, ఐ వాంట్ యూ టు రిసీవ్ ఎవ్రీ వన్. ప్రతి బిడ్డని కూడా అంగీకరించి ఈ రాత్రి నాయన వారి ఆశ కొలిది ప్రతి బిడ్డతో కూడా నువ్వు మాట్లాడి నువ్వు బలపరచు దేవా. ఈ ఆన్లైన్ ప్రేయర్ ఏ ఏ స్థలానికి దేవా నీ బిడ్డలు ఎంత దూరం నుంచి చూస్తున్నారో, కానీ లార్డ్ యు బీ క్లోజ్ టు దెమ్. వారికి మీరు సమీపంగా ఉండండి నాయన. ఈ రాత్రి లెట్ దెమ్ ఫీల్ యువర్ హోలీ ప్రెజెన్స్. నీ సన్నిధిని వారు అనుభవించే గొప్ప కృపను నీ బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను నాయన. నువ్వు వాగ్దానం చేసేవయ్యా, ఎక్కడ 2-3 నా నామను కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానన్నావయ్యా. ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన అందరితో నువ్వు ఉండి నాయన ఈ కార్యాన్ని జరిపించు. ఇప్పుడు పాటల ద్వారా నువ్వు మహిమ పొందు నాయన. వాక్యం చేత నువ్వు మహిమ పొందు. ఎలాంటి నెట్వర్క్ ఇష్యూసే, టెక్నికల్ ఇష్యూసే కానీ, పవర్ ఇష్యూసే కానీ ఏది రానియొద్దయ్యా. నువ్వుండి ఈ కార్యాన్ని ఘనముగా జరిపించి నీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోండి. ప్రతి చీకటి అంధకార శక్తులను యేసునామములో ఆజ్ఞాపిస్తూ, గద్దిస్తూ, బంధిస్తున్నాను నాయన. ఈ రాత్రి మా అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్లో జాయిన్ అయిన మీ అందరినీ మరొక్కసారి నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఈ సమయంలో ప్రత్యేకమైన పాట విందాం.
ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అని మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. ఐ లైక్ టు ఇన్వైట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఈ రాత్రి వేళ సమయంలో ఇఫ్ యు లుక్ టు గాడ్, ఆయన మన పక్షాన ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన అంటాడు, ఐ హ్యావ్ థాట్స్ టు ప్రాస్పర్ యూ కదా. నీ జీవితంలో మేలు చేయ నిమిత్తమై దేవుడు ఆశపడుతున్న దేవుడు కనుక ఈ రాత్రి వేళ సమయంలో ప్రియ సహోదరుడా, సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. ఈ రాత్రి ఆ గొప్ప దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పుకో. ఈ రాత్రి ఆయన నీ జీవితాన్ని చక్కగా చేయబోతున్నాడు. ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ వెల్. అన్ని చక్కగా చేయబోతున్నాడు. ఈ రాత్రి లెట్ us లుక్ టు గాడ్. దేవా, నన్ను బలపరిచయ్యా. నాలో శక్తి లేదు, నాలో బలము లేదు, నాలో జ్ఞానము లేదు, కానీ ఫాదర్ ఐ గివ్ మై సెల్ఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఈ రాత్రి నన్ను నడిపించయ్యా, నా చేయి పట్టుకుని నడిపించు. దేవుడు అంటాడు, నా ఆలోచన చొప్పున నిన్ను నడిపిస్తాను అని ఈ రాత్రి వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. లెట్ us లుక్ టు గాడ్. దేవా, ఈ రాత్రి నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో లార్డ్ ఐ వాంట్ టు వర్షిప్ యూ. నిన్ను ఆరాధించాలని, నేను స్తుతించాలని నేను ఆశపడుతున్నానని ప్రతి ఒక్కరు కూడా కదా ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. నీకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. దేవా, ఈ రాత్రి నన్ను దర్శించు నాయన. దేవా, నన్ను బలపరచు లార్డ్. ఐ లుక్ టు యూ. నీ వైపు నేను చూస్తున్నాను ప్రభా. లార్డ్, నా జీవితంలో నువ్వు ఎన్నో మేలులు చేశావు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఐ థ్యాంక్ యూ మాస్టర్. నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి దేవా, ఐ వాంట్ టు వర్షిప్ యూ. దేవా, నా పక్షాన్ని ఎన్నో మేలు నువ్వు చేసావని నేను నమ్ముతూ నిన్ను ఆరాధించాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవా, కమ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ us. మా మధ్యలోకి మీరు వచ్చి నాయన ఈ రాత్రి దేవా మమ్మల్ని అందరినీ బలపరచమని దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం లార్డ్. వి వాంట్ టు వర్షిప్ యూ ఫర్ వాట్ యు హావ్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితంలో ఎన్నో మేలులు చేశావు, దాన్ని బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. నీకు స్తోత్రం. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నిన్నారాధింతును హృదయమంతటితోను, నిన్నారాధింతును మనసంతటితోను, నిన్నారాధింతును హృదయంతటితోను, నిన్నారాధింతును మనసంతటితోను. నీవేనా రారాజు అని, నీవేనా రారాజు అని. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. I will worship you with all of my heart. I will worship you with all of my mind, and I will worship you with all of my strength, for you are my God. You are my God, for you are my God. You are my God.
సమయంలో లార్డ్ వి థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ లవ్. నీ గొప్ప ప్రేమని బట్టి దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు యేసు, నీకు స్తోత్రం. ఈ సంవత్సర కాలం అంతా మమ్మల్ని కాపాడావు దేవా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా. ఈ చివరి నెలలో దేవా, చివరి దినాలు వరకు నీ కృపచేత మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నా యేసు. ఈ రాత్రి వేళ సమయంలో నీ పాద సన్నిధికి మేము వచ్చామయ్యా. అయ్యా, మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని బలపరచు నా తండ్రి దేవా. ఏ బిడ్డ ఏ ఆకలితో ఏ దప్పికతో ఈ రాత్రి నీ పాద సన్నిధికి వచ్చారో లార్డ్, రిమెంబర్ యువర్ చిల్డ్రన్ లార్డ్. నీ బిడ్డని జ్ఞాపకము చేసుకుని దేవా, నువ్వే ప్రతి బిడ్డని కూడా నువ్వు బలపరచు నాయన. ప్రతి బిడ్డ పక్షాన కూడా తండ్రి నీ ఆశ్చర్య కార్యాన్ని ఈ రాత్రి వేళ సమయంలో దయచేయండి నాయన. ప్రతి బిడ్డని కూడా నువ్వు కనిక్రమతో కదిలించబడు నా యేసు, నీకు స్తోత్రం నాయన. ప్రతి బిడ్డ ఒక బలహీనతలను క్షమించు నాయన. నీ పవిత్ర రక్తంతో ప్రతి బిడ్డని మమ్మలను కడిగి శుద్ధులుగా మార్చు నాయన దేవా. నీ పరిశుద్ధ ఆత్మ చేత ప్రతి బిడ్డని నింపండి ఈ రాత్రి. Fill us with your Holy Spirit, my Jesus. నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నీ సన్నిధి మా మధ్యలో ఉంచి నువ్వే నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. పరిశుద్ధాత్మదేవా, నిన్ను ఆహ్వానిస్తున్నాను, రండి నాయన. మా మధ్యలోకి వచ్చి ఈ రాత్రి నువ్వే మా మంచి బోధకుడివి. వినగలిగే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేసి నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమంది ఆశతో ఈ రాత్రి వేళ సమయంలో ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయ్యారు. నిశ్చయముగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఈ రాత్రి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ సంవత్సర కాలం అంతట్లో ఎన్నోసార్లు తప్పిపోయి ఉండవచ్చు, ఎన్నోసార్లు దేవునికి ఆయాసకరంగా మనం జీవించామేమో కదా. సంవత్సరపు మొదటి దినములో కదా మనం వి మేడ్ సో మెనీ రెజల్యూషన్స్, ఎన్నో ఒప్పందాలు దేవుని దగ్గర చేశాము. దేవా, నేను ఇలా నడుస్తాను, ఇలా జీవిస్తానని. మేబీ ఈరోజు ఆ రెజల్యూషన్స్ అన్నీ మనం బ్రేక్ చేసామేమో. ఈరోజు ఆ దేవునికి ఇచ్చిన మాటని ప్రకారంగా మనం జీవించలేదేమో. ఈ రాత్రి కదా, లెట్ us కమ్ టు గాడ్. దేవుడు అయినా కానీ హీ వాజ్ సస్టైనింగ్ us. మనని దేవుడు మోస్తూ మనని ఇంతవరకు నమ్మకంగా నడిపించిన దేవుని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఒకవేళ దేవుడే మన చేయి విడిచిపెట్టేస్తే మనం ఎక్కడికి వెళ్ళిపోయేవారమో, ఏమైపోయేవారో మనకి తెలీదు. బట్ ఆయన అపారమైన ప్రేమ మనడల దేవుడు ఎంతగానో చూపిస్తున్నందుకు నేను ఆయనకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవా నాతో మాట్లాడని నువ్వు ప్రార్థన పూర్వకంగా ఇఫ్ యు లుక్ టు గాడ్, దేవుడు తప్పక ఈ రాత్రి నీతో మాట్లాడబోతున్నాడు. ఈ దినము వాక్య ధ్యాన నిమిత్తము ఇర్మియా గ్రంథము, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 3, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు. నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. ఈ వాక్యం చేత నాతో మాతోనూ మాట్లాడు. పరిశుద్ధాత్మదేవ, నీ గొప్ప కృపను మా మీద ఉంచి నువ్వు నడిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం.
ఈ రాత్రి వేళ సమయంలో ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు చక్కని మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు. ఇక్కడ దేవుడు అంటాడు, ఇంగ్లీష్లో అంటాడు, రిటర్న్ ఈ బ్యాక్ స్లైడింగ్ చిల్డ్రన్ కదా, వెనకంజ వేసిన వారిని. ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కృంగిపోయావేమో, నీ ఆత్మీయ జీవితంలో వెనకంజ వేసేసావేమో, మొదటున్న ఉజ్జీవం నీలో లేదేమో. యు డిడ్ంట్ హ్యావ్ ద సేమ్ రివైవల్ వాట్ యు హ్యాడ్. ఈరోజు దేవుని యొక్క దీపం నీలో ఆరిపోయిందేమో. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కదా. అక్కడ అంటున్నాడు 22వ వచనం ఏమంటాడు చదువుకుందాము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, రిటర్న్ టు గాడ్. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు దేవుని వైపు సంపూర్ణంగా రావాలి. యు నీడ్ టు రిటర్న్ టు హిమ్. ఓ ఈ బ్యాక్ స్లైడర్స్ అని పిలుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు వెనకంజ వేయడం దేవునికి ఇష్టం లేదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కదా, నీ ఆత్మీయత తగ్గిపోవడము, నువ్వు దేవుని దృష్టిలో ఆత్మీయంగా చల్లారిపోవడము, గాడ్ నెవర్ లైక్స్ దట్. నువ్వు నశించిపోవటానికి ఇష్టం లేదు. నీకోసము ఆయన ప్రాణాన్నే ఇచ్చేశాడు. నీకోసము సమస్త క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. తన విలువైన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. నువ్వు నశించిపోవడానికి కాదు, నువ్వు నాశనం అయిపోవడానికి కాదు. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కదా. విశ్వాసఘాతుకులారా, నా వైపు మీరు తిరగండి. రిటర్న్ టు మీ ఈ బ్యాక్ స్లైడర్స్. ఈరోజు వెనకంజ వేసిన మీరు నా తట్టు తిరిగితే, ఇంగ్లీష్లో అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు క్యూర్ యూ. నిన్ను నేను స్వస్థపరుస్తాను. మీ అవిశ్వాసతను నేను స్వస్థపరుస్తాను. ఐఎమ్ గోయింగ్ టు హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి నువ్వు వచ్చినట్టయితే నిన్ను ఆ గొప్ప కాపరి నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు కదా. ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంట. ఆ 100 గొర్రెల్లో 99 గొర్రెలు చక్కగా కాపరి మాట వినేవి. కాపరి ఎక్కడికి నడిపిస్తే అక్కడ నడుచుకుంటూ వెళ్ళేవి. కానీ ఒక్క గొర్రె అదేం చేసేదంటే కాపరి మాట అస్సలు వినేది కాదు. నేను కూడా నా సొంత మార్గాల్లో ఎక్స్ప్లోర్ చేసుకోవాలి, నా సొంత మార్గాల్లో వెళ్ళాలి, ఈ ప్రపంచం అంటే ఏంటో చూడాలి, లోకం అంటే ఏంటో చూడాలి, ఎప్పుడు నా కాపరి వెనకాల వెళ్ళడం ఏంటి అని అనుకుని దానికి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోయిందంట. ఎంత దూరం వెళ్ళిపోయిందంటే మరలా వెనక్కి తిరిగి వచ్చే మార్గాన్ని కూడా మర్చిపోయింది. ఆ చీకటి అయిపోయింది. సాయంకాల వేళ సమయంలో దాని కొమ్ములు అక్కడ ముళ్ళ కంచెలో చిక్కుకుపోయింది. కేకలు వేస్తుంది, అరుస్తుంది, ఎవరూ లేరు అక్కడ. ఏ వైల్డ్ యానిమలో, ఏ కదా మరి మృగమో ఏదో వచ్చి దాన్ని తినివేస్తుందేమో. ఒకవైపు భయము, ఒకవైపు చీకటి, ఒకవైపు ఎన్ని కేకలు వేసినా ఎవరూ లేరు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా మన సొంత మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. మన సొంత నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. మనకు తోచినట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము కదా. అయితే ఈ గొర్రె కూడా ఏం చేసిందంట, తన సొంత మార్గాల్లో వెళ్ళిపోయి చిక్కుకుపోయింది. అక్కడ ఉండి కేకలు వేస్తుంది. అప్పుడు తన కాపరి గుర్తు వస్తున్నాడు. అయ్యో, నా కాపరి ఉంటే నేను పడిపోతుంటే నన్ను చేయితో పట్టుకునేవాడు, తన దుడ్డు కర్ర దండముతో నన్ను పట్టుకుని లాగేవాడు, నేను నడవలేకుంటే నన్ను ఎత్తుకొని భుజం మీద వేసుకుని తీసుకువెళ్ళేవాడు. నా కాపరికి బహుదూరంగా వెళ్ళిపోయానే, నేను నా కాపరి నుండి ఎంతో దూరంగా నేను వెళ్ళిపోయానే. ఐ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. నా జీవితంలో నేను ఎంతో తప్పు చేశానని ఈ గొర్రె చాలా బాధపడుతుంది, చాలా పశ్చాత్తాపడుతుంది. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, రిటర్న్ ఈ బ్యాక్ స్లైడర్స్ కదా. ఎవరైతే వెనకంజ వేసి మీ సొంత మార్గాల్లో వెళ్ళిపోయి ఈరోజు నాశనములో కూరుకుపోయారేమో,
శాపంలో కూరుకుపోయావేమో కదా, ఈరోజు కాలు జారే చోటన నిలబడి ఉన్నావేమో, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రిటర్న్ టు గాడ్. దేవుని వైపు నువ్వు తిరుగు. హీఈస్ గోయింగ్ టు క్యూర్ యూ. నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను బాగు చేయబోతున్నాడు. ఈ ఒక్క గొర్రె ఎప్పుడైతే బాగా పశ్చాత్తాపడుతూ ఏడుస్తుందో, ఈ కాపరి ఎంత మంచివాడంటే ఈ 99 గొర్రెలను విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఆ పశ్చాత్తాపడుతున్న ఒక్క గొర్రె కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. He went in search of that sheep. ఆ గొర్రెను వెతకడానికి ఆ కాపరి ఆ రాత్రి వేళ సమయంలో వెళ్ళిపోయాడు. అన్ని స్థలాలు వెతుకుతున్నాడు. చెట్లలో, పుట్లలో, అడవిలో వెతుకుతున్నాడు. నా గొర్రె బాధపడుతుంది, నా గొర్రె పశ్చాత్తాపడుతుంది, లెట్ మీ సర్చ్. ఈ రాత్రి కూడా మన ప్రధాన కాపరి అయిన యేసయ్య నిన్ను వెతుకుతూ వచ్చాడు సహోదరుడా, నిన్ను వెతుకుతూ వచ్చాడు సహోదరి. నువ్వు ఆయన మార్గాన్ని విడిచిపెట్టి, ఆయన చిత్తాన్ని విడిచిపెట్టి, నీకిష్టానుసారంగా జీవిస్తూ, నీకిష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోయిన స్థితిగతుల్లో, నీ జీవితంలో పాపములో, శాపములో ఈరోజు నువ్వు చిక్కుకుపోయి ఉన్న నిన్ను వెతకడానికి ఆయన వచ్చాడు. He has come in search of you. వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక్క పాపి పశ్చాత్తాపడినప్పుడు దేవుడంట 99 నీతిమంతులైన గొర్రెలను విడిచి ఒక్క పశ్చాత్తాపడుతున్న ఒక్క పాపి కొరకు హీస్ గోయింగ్ టు కమ్ రన్నింగ్ టు హిమ్. ఆ వ్యక్తి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడంట. ఎప్పుడైతే ఆ గొర్రె దొరికిందో ఆ కాపరికి, ఆ గొర్రె ఆ ముళ్ళల్లో చిక్కుకున్న గొర్రెని దాన్ని బయటికి తీశాడు. అన్ని గాయాలే, దానికి భయంకరమైన స్థితిలో ఉంది. అరిచి అరిచి నీరసమైపోయింది, ఆకలి, దాని భయము కదా ఉన్న గొర్రెని తీసుకున్నాడు, చక్కగా సవరి తీశాడు, ఆ భుజం మీద వేసుకుని సంతోషంగా గంతులు వేసుకుంటూ ఇంటికి వచ్చాడంట. వాక్యం సెలవిస్తుంది, ఈ రాత్రి ఒక్క పాపి పశ్చాత్తాపడి రాత్రి దేవుని వైపు తిరిగితే అంట పరలోకమంతా సంతోషిస్తుందంట. ఆల్ ద హెవెన్ ఈస్ గోయింగ్ టు రిజాయిస్. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడి, లార్డ్ ఐ వాంట్ టు రిటర్న్ టు యూ, దేవా నేను నీలో ఉంటానయ్యా, నీలో నడుస్తానయ్యా. ఈ లోకంలో ఏదో సంతోషం ఉంది, ఈ లోకంలో ఏదో ఆనందం ఉందని పరిగెత్తుకుంటూ నువ్వు వెళ్ళిపోయావు, కానీ దట్ ఈస్ నాట్ ద ట్రూ హ్యాపీనెస్. అది నిజమైన సంతోషము కాదు. నిన్ను మోసగించడానికి అది తీసుకువెళ్ళిపోతుంది, నిన్ను నాశనానికి అది తీసుకువెళ్ళిపోతుంది. కానీ ఈ రాత్రి యు కమ్ టు జీసస్. యేసు దగ్గరికి నువ్వు రా. నిన్ను ఈ లోకంలో కదా ఒక కాపరిగా నిన్ను చేర్చుకున్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన కాపరి ఆయన నిన్నెంతగా ప్రేమించాడంటే కదా 99 గొర్రెలను విడిచి నీ ఒక్కడి కొరకు, నీ ఒక్కదాని కొరకు ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఈ రాత్రి హీ లవ్స్ యూ సో మచ్. నిన్నెంతగా ప్రేమిస్తున్నాడంటే కదా, వెనకంజ వేసిన వారులారా, భ్రష్టులైన వారులారా, మీరు తిరిగి రండి. యు కమ్ బ్యాక్. నా వైపు మీరు రండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఐఎమ్ గోయింగ్ టు హీల్ యూ. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకం అంటూ, నీ సొంత మార్గాలంటూ, నీ సొంత చిత్తం అంటూ నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావే, కానీ ఆ సంతోషము, ఆనందము క్షణిక మాత్రమే. అది నీకు నిజమైన సంతోషం కలిగించలేదు, నిజమైన ఆనందము కలిగించలేదు. ఈ రాత్రి యేసయ్య అంటాడు, కమ్ టు మీ, ప్రయాసపడి భారం మోయిచున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ లోకం ఇచ్చే శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. మై పీస్ ఐ గివ్ అంటు యు. సహోదరుడా, సహోదరి, ఎంతో కలవరము, ఎంతో కదా భయముతో, భీతితో
ఈ రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి నువ్వు వచ్చావేమో, నీ హృదయంలో ఎంతో భారముతో నువ్వు వచ్చావేమో. ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఈ రాత్రి ఒకవేళ నువ్వు యేసు వైపు తిరిగినట్టయితే, ఆ గొర్రె ఎలా ఆ కాపరి కొరకు కేకలు వేసిందో, ఆ కాపరి దగ్గరికి నేను మరలా వెళ్ళాలని పశ్చాత్తాపడిందో, నేను చేసింది తప్పే, నేను వెళ్ళిన మార్గము తప్పే, నేను తీసుకున్న డిసిషన్స్ రాంగ్ అని ఎప్పుడైతే ఆ గొర్రె తన మనసులో కదా అనుకుంటూ పశ్చాత్తాపడిందో, ఆ కాపరి అంట ఆ గొర్రె కొరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి నీ దగ్గరికి కూడా మన ప్రధాన కాపరి అయిన యేసు ఈస్ గోయింగ్ టు కమ్ టు యూ. నీ దగ్గరికి రాబోతున్నాడు. నీ అవిశ్వాసతను స్వస్థపరచబోతున్నాడు. నీ వెనకంజ వేసిన స్థితిని బాగు చేయబోతున్నాడు. నిన్ను మరొకసారి ఉజ్జీవింప చేయాలని ఆశపడుతున్నాడు. అందుకొరకే టుడే హీస్ గివింగ్ ఏ కాల్. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు ప్రియ సహోదరుడా, సహోదరి. ఈ రాత్రి ఆయన అంటున్నాడు, ఇదిగో రిటర్న్ ఈ బ్యాక్ స్లైడర్స్, మీరు వెనకంజ వేసిన మీరు ఈ రాత్రి నా వైపు తిరగండి. ఐఎమ్ గోయింగ్ టు హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్స్. కదా, మీ వెనకంజ వేసిన స్థితిని నేను బాగు చేస్తా. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను బాగు చేయాలని, నీ జీవితంలో మేలు కలిగించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆయన పిలుపుకు నువ్వు లోబడతావా? ఈ రాత్రి నువ్వు పిలుస్తుండగా ఆ యేసయ్య వైపు నువ్వు తిరిగినట్టయితే నీ జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. విల్ రీడ్ వర్స్ 12. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహినకు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను కనుక నీవు ఎల్లప్పుడు నేను ఎల్లప్పుడు కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. ఈరోజు దేవునికి ద్రోహము చేసిన ద్రోహిని ఇజ్రాయేలు అంటున్నాడు కదా. ఇక్కడ ఇంగ్లీష్లో అంటాడు, దౌ బ్యాక్ స్లైడింగ్ ఇజ్రాయెల్, వెనకంజ వేసిన ఇజ్రాయేలు, ఈ రాత్రి నా వైపు తిరుగు. నీ మీద నాకు కోపం లేదు. నువ్వు ఇలా చేసావని నేను కోపగించుకునేవాడిని కాను. అదే ఆ గొర్రె నా మాట వినలేదు అని ఆ కాపరి ఆ రాత్రి దాన్ని వదిలేస్తే ఏ మృగం వచ్చి తినేసేదో, అది ఏమైపోయేదో నాశనం అయిపోయేది. కానీ ఆ కాపరి ఆ గొర్రెని ఎంతగానో ప్రేమించాడు. ఈ రాత్రి యేసయ్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరుడా, సహోదరి. నువ్వు దేవుని నుంచి బహు దూరంగా వెళ్ళిపోయావు. నీ ఆత్మీయ జీవితంలో ఎంతగానో వెనకంజ వేసేసావు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తాను నా కుమారుడా. ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ యూ. నిన్ను మరొక్కసారి నేను కట్టబోతున్నాను, నా వైపు తిరుగు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను దేవుడు ఏదో ఇవ్వమని రాత్రి అడగడం లేదు, కానీ నీ మనస్సుని దేవుని వైపు త్రిప్పుకో. ప్రభువా, నేను నీ యొద్దకు వస్తానయ్యా. దేవా, కూలిపోతున్నాను అయ్యా, మునిగిపోతున్నాను, నాశనమైపోతున్నాను. ప్రభువా, నన్ను లేవనెత్తు. పేతురు కూడా అటు చూశాడు, ఇటు చూశాడు, ఆ నీళ్లను చూశాడు, చీకటిని చూశాడు. ఈ నీళ్ళలో నేను నడవడం ఏంటి అనుకున్నాడు. ఇవన్నీ చూసేవారికి పేతురు ఏమైపోయాడంటే ఆ నీటిలో మునిగిపోతూ వస్తూ వచ్చాడు. యేసయ్య వైపు చూస్తూ నడిచినంత వరకు ఆ నీటి మీద చక్కగా నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే ఈ లోకాన్ని చూస్తూ వచ్చాడో మునిగిపోవడం ప్రారంభించాడు. యేసయ్యా, నన్ను రక్షించయ్యా, నేను మునిగిపోతున్నాను, జీసస్ సేవ్ మీ అని ఒక్క కేక వేయంగానే, నువ్వు నన్ను చూడలేదు కదా పేతురు, నా వైపు నువ్వు చూడలేదు కదా, నీటినే చూసావు కదా, మునిగిపో అని యేసయ్య విడిచిపెట్టలేదు. వెంటనే పేతురు చేయి పట్టుకుని పైకి లేవనెత్తాడు. హీ లవ్స్ యూ, నిన్ను ప్రేమిస్తాడు.
పేతురు ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో తప్పిపోతూనే వచ్చాడు. నీకోసం ప్రాణం పెట్టేస్తాను, నీకోసం ఏదన్నా చేస్తానన్న పేతురు 3 సార్లు యేసయ్య ఎవరో నాకు తెలియదని పొంకేశాడు. అయినా పేతురుని యేసయ్య విడిచిపెట్టలేదు. మరలా హక్కున చేర్చుకున్నాడు, మరలా బలపరిచాడు, మరలా నిలబెట్టాడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా సహోదరి, నీ మీద ఆయన కోపం పెట్టుకోలేదు. ఈ రాత్రి నువ్వు నా వైపు తిరుగు నా కుమారుడా, నిన్ను నేను స్వస్థపరుస్తాను. నా కుమారి, నా వైపు నువ్వు తిరుగు. నీ మొదటి స్థితిని జ్ఞాపకము చేసుకో. నువ్వు ఎలాంటి దేవుని ఎడల ఎలాంటి ప్రేమ కలిగి జీవించావో ఆ మొదటి ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి ఆ దేవుణ్ణి అంతే నువ్వు ప్రేమించాలని ఆయన నిన్ను కోరుకుంటున్న దేవుడు. హీ వాంట్ టు హీల్ యూ, నిన్ను స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు. ఈ లోకము దీని ఆశ ఒకరోజు గతించిపోతుంది. ఈ మహిమ ఇక్కడున్నవన్నీ ఒకరోజు అన్నీ వదిలేస్తావు. ఒక చాలా పెద్ద సెలబ్రిటీ ఆయన 80th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఆయన మెమరీస్ అన్నీ చూపిస్తూ వచ్చారు. అవన్నీ నేను చూసినప్పుడు ఈ లోకంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ, ఎంత సంపాదించినా, ఎంత పేర్లు ప్రఖ్యాతలు అవన్నీ కలిగి ఉన్నా కానీ ఒకరోజు ఆ వ్యక్తి కదా ఆ ముసలితనం వచ్చేసినప్పుడు, when he is very close to his death, మరణానికి దగ్గర వచ్చినప్పుడు కదా ఆయన కళ్ళ నిండా నీళ్ళే ఉన్నాయి. ఇవన్నీ చేశాడు, ఏది కూడా తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఓన్లీ దే రిమైన్డ్ యాజ్ ఎ మెమరీస్ అంతే. సహోదరుడా, ఈ లోకము, ఈ సంపాదన, ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా ఒకరోజు నువ్వు విడిచి వెళ్ళిపోతావు. ఏది నీతోటి రాదు. చివరికి కదా నీవు ఎవరిని ప్రేమించావో ఆ దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన దినం రాబోతుంది. ఈ లోకము 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 అనుకుంటున్నావు కానీ ఏది కూడా నువ్వు పట్టుకుని తీసుకెళ్ళలేవు. కానీ యుగ యుగములు ఆ మహిమలో ఉండడానికి నిన్ను ప్రేమించిన నీ కాపరి అయిన యేసుని ఈ రాత్రి నువ్వు ప్రేమించినట్టయితే ఇదిగో నిన్ను ఆయన హక్కున చేర్చుకోబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు రిసీవ్ యూ. ఈ రాత్రి అంటాడు, ఇశ్రాయేలు నా వైపు తిరుగు, నేను నిన్ను నిలబెట్టి నిన్ను కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయము, జోబ్ చాప్టర్ 22, జోబ్ చాప్టర్ 22 వర్సెస్ 23 to 26, 23 నుండి 26 వరకు చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 23 నుండి 26 వరకు చదువు. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నువ్వేం పొందుతావంట? అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును ఎండి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఇఫ్ యు రిటర్న్ టు ద ఆల్మైటీ thou shalt be built up. ఇంగ్లీష్లో చక్కగా అంటున్నాడు, ఒకవేళ సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినట్టయితే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఇంగ్లీష్లో అంటాడు, దేవుడు అంట హీఈస్ గోయింగ్ టు బిల్డ్ యు అప్. నిన్ను కట్టబోతున్నాడు. ఈరోజు కూలిపోయావేమో, నీకు అంటూ ఏమీ లేదేమో ఈరోజు. కానీ ఈ రాత్రి ఒకవేళ నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే ఆ సర్వశక్తుడు నిన్ను కట్టబోతున్నాడు. ఈ లోకంలో ఏది కాదు, దేవా నువ్వే నాకు కావాలన్నప్పుడు ఆయనే నీకు అపరంజిగా మారబోతున్నాడు. ఆయనే నీకు ఆనందంగా మారబోతున్నాడు. దావీదు అంటాడు, నేను రుచి చూచి ఎరిగి తిని
యెహోవా ఉత్తముడు. హీ ఈస్ ద బెస్ట్. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. నేను రుచి చూచి ఎరిగాను, అన్నిటినీ రుచి చూశాను, కానీ వీటన్నిటికన్నా యెహోవాయే ఉత్తముడు. హీ ఈస్ గుడ్ అని దావీదు చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ లోకంలో ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో పొందుకోవాలని పరిగెత్తుతున్నావేమో, కానీ ఈ రాత్రి సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినట్టయితే నువ్వు అభివృద్ధి పొందబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు బిల్డ్ యు అప్. నీ గుడారములో ఉన్న దుర్మార్గతని తీసివేయి. నీ ఇంటిలో నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేయి. ఈ రాత్రి దేవుని వైపు నువ్వు తిరుగు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టినట్టయితే కదా, వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీ ఇల్లు కట్టించనెడలా దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. ఇఫ్ ద లార్డ్ డజంట్ బిల్డ్ యువర్ హౌస్, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఒకవేళ దేవుడు కట్టకుంటే దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈరోజు ఎంతో మంది నిన్ను, నీ కుటుంబాన్ని కట్టాలని ప్రయాసపడుతున్నారు, కానీ అవన్నీ వ్యర్థమే సహోదరుడా. ఇట్స్ ఓన్లీ గాడ్ హూ షుడ్ బిల్డ్ యు. నిన్ను కట్టించేవాడు యెహోవాయే. ఈ రాత్రి ఆయన వైపు తిరుగు. ప్రభువా, నా జీవితాన్ని కట్టయ్యా, నా ఇల్లుని కట్టయ్యా, నా కుటుంబాన్ని కట్టు యేసయ్యా, నేను నీ వైపు తిరుగుతానని. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావో ఆయన నిన్ను కట్టబోతున్నాడు. యెహోవాయే నీకు ఆనందంగా మారబోతున్నాడు. ఈ లోకంలో ఏదో ఆనందం పొందుకోవాలి, ఏదో సుఖభోగ్యాలు పొందుకోవాలని పరిగెత్తుతున్నావు, కానీ ఆయనను నువ్వు అనుభవించిన తర్వాత, ఆయనలో ఉన్న ఆనందము, ఆయనలో ఉన్న కదా ఆ నిత్య సుఖ శాంతులను నువ్వు అనుభవించినట్టయితే ఇక ఈ లోకంలో ఏది కూడా నీకు అక్కర్లేదు. అసాబ్ అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఒకవేళ నువ్వు నాకుంటే ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదయ్యా, ఏది కూడా నాకు అక్కర్లేదు. లార్డ్, ఐ వాంట్ టు హ్యావ్ యూ. నిన్ను నేను కలిగి ఉండాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వైపు మనం తిరుగుదాం. ఆ సర్వశక్తుని వైపు మనం తిరుగుదాం. ఆయన నీ జీవితాన్ని కట్టి నిన్ను నిలబెడతానని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము, జెర్మియా చాప్టర్ 3 వర్సెస్ 14 and 15, 14-15 వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయము. భ్రష్టులకు పిల్లలారా, భ్రష్టులకు పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఏమంటాడు? ఐ యామ్ ద ఓనర్ ఆఫ్ యువర్స్. నేను నీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణములో నుండి, ఒకానొక పట్టణములో నుండి, ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి, ఒక కుటుంబములో నుండి ఇద్దరిని గాని మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించెదను. నాకు ఇష్టమైన కాపరులు మీకు నియమిస్తాను. వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. I'm going to give you all the provision. నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను. టర్న్ ఓ బ్యాక్ స్లైడింగ్ చిల్డ్రన్. ఈ రాత్రి విశ్వాసఘాతుకులైన పిల్లలారా, నా వైపు తిరగండి. నేను మిమ్మల్ని రప్పిస్తాను. మీకు మంచి కాపర్లను నేను ఇస్తాను. వారు మీకు జ్ఞానముతో బోధిస్తారు. నా మార్గాలేంటో నీకు నేర్పిస్తారు. నా చిత్తమేంటో నీకు నేర్పించి నిన్ను నడిపించబోతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మాటి మాటికి నేను పిలుస్తున్నాడు. నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. ఒకవేళ ఈ రాత్రి నిజముగా నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే నీ జీవితంలో కదా ఆ సర్వశక్తుడిచ్చే ఆనందాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. నీకు మంచి కాపర్లను ఇవ్వబోతున్నాడు. నీకు ఉపదేశాన్ని ఇచ్చి నిన్ను బోధించి నిన్ను నడిపిస్తానని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము, బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 4.
ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 30-31 వచనం చదువుకుందాం. Verses 30 and 31. ఈ సంగతులన్నీ సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీ దేవుడైన ఒకవేళ నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినినెడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడంట. ఈరోజు బాధ కలుగుతుందా? వేదనలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? ఇదిగో ఈ అంత్య దినాల్లో నీవు ఈ పరిస్థితుల్లో ఉన్న నీవు ఒకవేళ ఈ రాత్రి నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు తిరిగినట్టయితే ఆయన నీ యందు కనికరం చూపించిపోతున్నాడు. God is going to show his mercy on you. నీ ఎడల ఆయన కృపను చూపించబోతున్నాడు. నీ చెయ్యి విడువనని వాగ్దానం చేస్తున్నాడు. He's never going to leave your hand. నువ్వు ప్రేమించిన వారు నీ చెయ్యి వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు నీ కోసం ఏమన్నా చేస్తానని చేపట్టుకున్న వారు కూడా ఒకరోజు వదిలేయచ్చు. కానీ ఆయన నీ చెయ్యి పట్టుకుంటే ఎన్నడూ విడిచిపెట్టాడు. ఈ రాత్రి ఆ సర్వశక్తుని వైపు నువ్వు తిరుగు. దేవా, నేను బాధలో ఉన్నానయ్యా, నేను కష్టంలో ఉన్నానయ్యా, వ్యాధిలో ఉన్నానయ్యా, దుఃఖంలో ఉన్నానయ్యా, నీ వైపు తిరుగుతున్నానని నీ చేయి రాత్రి దేవుని వైపు నువ్వు చాచినట్టయితే నీ చేయి పట్టుకోబోతున్నాడు, నిన్ను నడిపించబోతున్నాడు. నీ చేయిని విడువను నా కుమారుడా, నీ చేయిని వదలనని ఆయన ఈ రాత్రి సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నీ చేయిని ఆయనకి ఇస్తావా? ప్రియ సహోదరి, నీ పరలోకపు తండ్రికి నీ చేయనిస్తావా? నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తానంటున్నాడు. ముతిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని నేను కాపాడే దేవుడను, నిన్ను మర్చిపోను, నరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఈ రాత్రి ఆ దేవునికి విశ్వాసఘాతకం చేసి నువ్వు వెళ్ళిపోవద్దు సహోదరుడా. విశ్వాసఘాతకం చేసి నువ్వు వెళ్ళిపోవద్దు సహోదరి. ఈ రాత్రి లార్డ్, నువ్వు నా పక్షాన ఎంతో నమ్మదగిన వాడవి, నేను కూడా నీకు నమ్మకంగా ఉంటాను. నా మరణ పర్యంతరము వరకు లార్డ్ నీ చేయి నేను విడవనయ్యా, నా చేయి కూడా నువ్వు విడవద్దేసయ్యా, నన్ను నడిపించని ఈ రాత్రి నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే నిశ్చయముగా దేవుడంట నిన్ను స్వస్థపరుస్తానని ఈ రాత్రి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెర్మియా గ్రంథం 31వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 వర్సెస్ 21-22, 21-22 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలువబెట్టుము, నీకు వెళ్ళిన రాజ్యమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతుకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఇటు అటు చూస్తున్నావు, ఎంత కాలము? హౌ లాంగ్? మనుషుల వైపు చూస్తున్నావు కదా, నీ సొంత ఆలోచన వైపు వెళ్ళిపోయావు. ఎంత కాలము? ఈ రాత్రి తిరిగిరా, విశ్వాసఘాతుకురాలా, నా వైపు తిరుగు. యెహోవా నీ పక్షాన నూతన కార్యము చేయబోతున్నాడు. నూతన సంవత్సరం ఇంకా కొన్ని దినాల్లో వచ్చేస్తుంది. ఏమో దేవుడు నాకు మంచి చేస్తాడేమో అని ఆశ పెట్టుకున్నావు. కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే నీ పక్షాన ఆయన నూతన కార్యాన్ని జరిపిస్తాడంట. God is going to do a new thing in your life, dear brother and sister. ఈ రాత్రి God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
ఒకవేళ నువ్వు ఆయన తట్టును తిరిగినట్టయితే, దేవా నాకు నువ్వు కావాలయ్యా, లార్డ్ ఐ నీడ్ యు మాస్టర్, నాకు నువ్వు కావాలయ్యా అని ఈ రాత్రి నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగితే, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆశలు నిరాశని విడిచిపెట్టుకుని జీవిస్తున్నావు. ఇంకా ఏమి జరగదనుకుంటున్నావు, కానీ ఈ రాత్రి దేవుడు నీతోటి వాగ్దానం చేస్తున్నాడు. బిహోల్డ్ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ న్యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని నేను ప్రారంభించబోతున్నాను, నేను చేయబోతున్నానని ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, లెట్ us లుక్ టు గాడ్. ఈ రాత్రి యేసయ్యా, ఇవన్నీ నాకు కాదయ్యా, నాకు నువ్వు కావాలి యేసయ్యా. లార్డ్ ఐ నీడ్ యు మై జీసస్. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా, నీ మార్గాల్లో నడుస్తానయ్యా. ప్రభువా, నా చేయి పట్టుకుని నడిపించని ఈ రాత్రి దేవుని వైపు నువ్వు తిరిగితే నీకెంత మేలు, నీకెంత మేలు, నీకెంత ఆశీర్వాదం. ఈ రాత్రి దేవుడు నీ పక్షాన ఒక నూతన కార్యాన్ని ఈస్ గోయింగ్ టు స్టార్ట్ రైట్ నౌ. ఈ క్షణంలోనే దేవుడు ప్రారంభించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రియ సహోదరుడా, సోదరి, ఈరోజు దేవుని వైపు మనం చూద్దాం. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎహెచ్కేల్ గ్రంథము, బుక్ ఆఫ్ ఎహెచ్కేల్ చాప్టర్ 14 verse 6, 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 14వ అధ్యాయము 6వ వచనం, చాప్టర్ 14 verse 6, బుక్ ఆఫ్ ఎహెచ్కేల్. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నీ మాని మనస్సు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలీయుల్లోను వారి దేశంలో నివసించు పరదేశులలో ఎవరైనను నన్ను అనుసరింపక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగ చేసుకొని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చినడలా యెహోవానగు నేనే స్వయముగా వారికి ఉత్తరమిస్తాను. ఈరోజు నీ సొంత మార్గాల్లో వెళ్ళిపోయావు. నీ సొంత విగ్రహాల్ని అక్కడ చక్కగా అంటున్నాడు. ఈ విగ్రహాలంట మనం మనసులో పెట్టుకుంటున్నామంట కదా. మనుషులనే విగ్రహము, డబ్బు అనే విగ్రహము కదా, ఆహారం అనే విగ్రహము, ఈ లోకంలో ఎన్నెన్నో. దేవుడు కాక దేని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అదే నీ జీవితంలో మనసులో విగ్రహాల్ని పెట్టుకున్నారు. అక్కడ చక్కగా చెప్తున్నాడు, ఏదో నువ్వు తయారు చేసి పెట్టుకున్న విగ్రహం కాదు ఇది, నీ మనసులో పెట్టుకున్న విగ్రహాలు. ఇవన్నీ పెట్టుకొని నీకు నువ్వే అభ్యంతరములు తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే శ్రమని కొని తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే బాధని తెచ్చుకుని అయ్యా నా కోసం ప్రార్థన చేసి చెప్పండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుడు నాకు ఏం చెప్తున్నాడు అంటే, దేవుడు అంటాడు ప్రవక్త కాదు, నేనే నీకు ఉత్తరం ఇస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యూ. ప్రియ సహోదరుడా, సోదరి, ఇశ్రాయేలు ఈరోజు నీ విగ్రహాలన్నిటినీ విడిచి నీ దేవుడని యెహోవా వైపు తిరుగు. అక్కడ అదే చెప్తున్నాడు, therefore repent and turn yourself from your idols. ఈ రాత్రి మిమ్ముని మీరు పశ్చాత్తాపడి మీ మనసులో ఉన్న విగ్రహాలన్నిటి నుండి దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే దేవుడు అంట నిన్ను ఈ రాత్రి, సోదరి, ఈ రాత్రి దేవుని వైపు మనం తిరుగుదాం. He loves you so much. నిన్నెంతగా ప్రేమిస్తున్నాడు. ఈ లోకములో కదా అన్నిటిలో మోసగించబడ్డావు, అన్నిటిలో ఓడిపోయావు. కానీ ఈ రాత్రి దేవుని దగ్గరికి రా, నిన్ను ప్రేమించే నీ దేవుని దగ్గరికి రా.
నీ కోసం ప్రాణం పెట్టేశాడు. ఆ సిలువలో తన చివరి రక్తపు బొట్టుని కూడా కార్చాడు. ఒక్క మాట సెలవిస్తే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్, కోట్ల దూతలు వచ్చి ఆయన విడిపించగలవు. కానీ నువ్వు నేను రక్షించబడాలని, నువ్వు నేను ఆ నరకము, ఆ నాశనం నుండి తప్పించబడాలని సిలువ మరణం వరకు లోపడ్డాడు. నీ కొరకు గొప్ప త్యాగాన్ని చేశాడు. సహోదరుడా, నిన్ను ప్రేమించే నీ దేవుని వైపు ఈరోజు నువ్వు తిరిగినట్టయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. హీఈస్ గోయింగ్ టు హీల్ యూ. నిన్ను కడతాను అంటున్నాడు. నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తానంటున్నాడు. ప్రియ సహోదరుడా, లెట్ us look to God. అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us close our eyes. ఈ రాత్రి వేళ సమయంలో God loves you so much. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే 99 గొర్రెలను విడిచిపెట్టి పశ్చాత్తాపడుతున్న ఆ ఒక్క గొర్రె కొరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సోదరి, ఈ రాత్రి నీ స్థితి ఏంటో నువ్వు ఎరిగినావు, నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకున్నావు. ఈ రాత్రి యేసయ్యా, నా విశ్వాసఘాతకను స్వస్థపరచునైనా, నేను నీ వైపు తిరుగుతానయ్యా. యేసయ్యా, I want to turn towards you, Lord. నన్ను హక్కున చేర్చుకో ప్రభువా. ఈ పాపం అనే బంధకాల్లో చిక్కుకుపోయాను అయ్యా. ఈ సమస్యలనే ఉచ్చులో కూరుకుపోయానయ్యా. ఈ భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయానయ్యా. నన్ను ఎవరు విడుదల చేయగలరు? నా గొప్ప కాపరి ఈ రాత్రి నన్ను అంగీకరించని అడుగు. నీ కొరకే ఆయన రాబోతున్నాడు. ఈ రాత్రి నీ చేయ పట్టుకుని నిన్ను లేవనెత్తుతానని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను స్వస్థపరుస్తాను నా కుమారుడా. నువ్వు సర్వశక్తుడకు దేవుని వైపు తిరిగినట్టయితే నిన్ను ఆయన కట్టబోతున్నాడు. నీ విగ్రహాల నుంచి, నీ మనసులో ఉన్న విగ్రహాలని తొలగించి ఈ రాత్రి దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే నీ యందు నూతన కార్యాన్ని నేను చేస్తాను. I'm going to do new things in your life. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. Take a decision. Lord, I want to follow you. నిన్ను వెంబడిస్తాను యేసయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. Lord, I need you, Lord. ఈ లోకంలో నువ్వు తప్ప నాకెవరూ లేరు యేసయ్యా. నీలో ఆనందించాలని, నీలో పరవశించాలని, నీలో సంతోషించాలని, నీలోనే జీవించాలని ఆశపడుతున్నానయ్యా. నా చేయి పట్టుకోండి యేసయ్యా. నీ సమాధానము నాకివ్వయ్యా. నీ నూతన కార్యము నా జీవితంలో జరిపించే యేసయ్యా. నన్ను కట్టునా యేసయ్యా. నన్ను నిలబెట్టు యేసయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ చేత నన్ను అభిషేకించి నడిపించయ్యా. నేను కూడా రుచి చూచి యెహోవా ఉత్తముడని తెలుసుకునే కృపను నాకు కూడా దయచేయండి. ఈ రాత్రి దేవుడిని అడుగు. దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. లెట్ us look to God. ఈ రాత్రి పశ్చాత్తాపడుతున్న వారి కొరకు ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఈ రాత్రి ఆ గొర్రెల కాపరి ఎలా పశ్చాత్తాపడుతున్న ఒక్క గొర్రె కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సహోదరి, ఈ రాత్రి నీ దగ్గరికి యేసయ్య వస్తున్నాడు. సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. నీ విశ్వాసఘాతకమును స్వస్థపరచడానికి ఆయన వస్తున్నాడు. ఈరోజు యేసు, నీ వైపు నేను తిరుగుతానయ్యా. Lord, I will turn to you అని రాత్రి దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే ఆయన కృపతో నిన్ను కప్పి, ఇదిగో నిన్ను స్వస్థపరిచి, నిన్ను కట్టి, నీ పక్షాన నూతన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీకే స్తోత్రం నాయనా.
నీకే స్తోత్రం యేసయ్యా, నీకే స్తోత్రం. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలునయ్యా నా యేసయ్యా, నీవే చాలునయ్యా, నీవే చాలు, నీవే చాలు, నీవే చాలునయ్యా నా యేసయ్యా, నీవే చాలునయ్యా. బుద్ధి కొరచతో చేసిన క్రియలు చాలిక చాలునయ్యా, బుద్ధి కొరచతో చేసిన క్రియలు చాలిక చాలునయ్యా. నీతో నడచెదా మరణము వరకు జీవపు మార్గములో, నీతో నడచెదా మరణము వరకు జీవపు మార్గములో, జీవపు మార్గములో. నీవే చాలు, నీవే చాలు, నీవే చాలునయ్యా నా యేసయ్యా, నీవే చాలునయ్యా. అవును యేసయ్యా, ఈ రాత్రి నువ్వు మాకుంటే చాలయ్యా. యేసయ్యా, నీ వైపు మేము తిరుగుతుంటుండగా ఆ తప్పిపోయిన గొర్రెవలేలా ఆయన మాకు బాధ కలిగిన వేళలో, మాకు దుఃఖము కలిగిన వేళలో మేము నీ తట్టు తిరిగినప్పుడు మా చేయిని విడువనని వాగ్దానం చేశావు ప్రభువా. ఈ రాత్రి నీ వైపు తిరుగుతున్నామయ్యా. లార్డ్, వి టర్న్ టువర్డ్స్ యు ఫాదర్. ఈ రాత్రి ఆన్లైన్ ప్రేయర్లో ఒక్కొక్క బిడ్డ నీ తట్టు తిరుగుతుంటుండగా నాయన, ప్రతి బిడ్డ చేయని పట్టుకోండి, వారి జీవితాల్ని వారి కుటుంబాల్ని కట్టండి నాయన. వారి జీవితంలో నూతన కార్యాన్ని రాత్రి ప్రారంభింప చేయండి. లెట్ సైన్స్ అండ్ మిరకల్స్ ఫాలో దెమ్. దేవా, ఈ రాత్రి సూచక క్రియలు, మహిమ కార్యాలు, నీ నూతన కార్యం వారి హృదయంలో, వారి జీవితంలో కలుగును గాక. నీకు స్తోత్రం రా ప్రభువా. నీ గొప్ప కార్యాలు నువ్వు జరిపించి నువ్వు మహిమ పొందండి నాయన. ఈ రాత్రి నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నా ప్రతి బిడ్డని కూడా నువ్వు తాకు, ప్రతి కుటుంబాన్ని దర్శించు నాయన. ఈ రాత్రి నీ స్వస్థత మా ఆత్మీయ జీవితాలకి నువ్వు దయచేసి నీ గొప్ప ఆనందము, నీ గొప్ప సమాధానముతో వారి హృదయాల్ని నింపి నాయన, నీ గొప్ప కార్యాలు జరిపించి నాయన. రోగముతో, రుగ్మతతో, వేదనతో, బాధతో ఉన్న నీ బిడ్డల్ని కూడా ఈ రాత్రి నీ స్వస్థత హస్తము వారి మీదకి దిగి వచ్చును గాక. నీ స్వస్థత ప్రభావము వారి కుటుంబంలోకి దిగి వచ్చును గాక. దేవా, ప్రతి బిడ్డని కూడా నువ్వు కట్టి నిలబెట్టి నీ మహిమ పాత్రలుగా నిలబెట్టుకుని వాడుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ మరొక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఐ గ్రీట్ యూ, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి ఈరోజే కొత్తగా జాయిన్ అయితే వి వెల్కమ్ టు దిస్ గ్రూప్ ఎవ్రీ థర్స్డే అండ్ సండే, గురువారం, ఆదివారం సాయంకాలం 8 గంటలకు మేము
యూట్యూబ్ లైవ్ గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా దీంట్లో ఇస్తున్నాము. అంతేకాదు గూగుల్ మీట్లో కూడా మా లింక్ని చాట్ బాక్స్లో ఇస్తాము. దాంట్లో లింక్ తోటి యూ కెన్ జాయిన్. మరి దేవుడు ఎన్నో మంది జీవితాల్ని తాకుతున్నాడు ఈ ఆన్లైన్ ప్రేయర్స్ ద్వారా కదా. వీఆర్ సో బ్లెస్డ్. నిజంగా ఎంతెంతో దూర ప్రాంతం నుంచి ఎవరెవరో కాల్ చేసి, అయ్యా మాకు ఎవరో లింక్ ఇచ్చారయ్యా, మీ ఫోన్ నెంబర్ ఇచ్చారయ్యా, ప్లీజ్ ప్రే ఫర్ అస్, మా పరిస్థితి ఇది అని వారు అడిగినప్పుడు వీఆర్ సో హ్యాపీ. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ ఈస్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. ప్రియ సహోదరుడా సహోదరి, బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్. ఈ ఆన్లైన్ ప్రేయర్స్లో మీరు కూడా పాలిభాగస్తులే. ఇందులో జాయిన్ అయ్యే అందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయముగా అనేక మంది జీవితాల్ని కార్యం చేయబోతున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ రాత్రి దేవా నేను నీ పని చేస్తాను. ఐ విల్ ప్రే ఫర్ దెమ్. వారి కొరకు నేను ప్రార్థిస్తానయ్యా, నేను కూడా ప్రయాసపడతానని నువ్వు కూడా నిలబడు. దేవుడు నిన్ను నీ కుటుంబం పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి కూడా దేవుడు మన పక్షాన ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. దాన్ని బట్టి లెట్ us believe. ఐ నో ఈ రాత్రి ఎంతోమంది హృదయాల్ని యేసయ్య స్వస్థపరిచాడు. వారి హృదయాల్లో గొప్ప నెమ్మది. యు హ్యావ్ ఎ గ్రేట్ పీస్ ఇన్ యువర్ హార్ట్. ఆ నెమ్మది కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అని టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఇట్స్ ఓన్లీ ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు. నిజంగా ఈ రాత్రి దేర్ ఇస్ అ చేంజ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని దేవుడు మార్చేశాడు. ఆ భారాన్ని తొలగించేశాడు. గొప్ప సంతోషం, నీకు తెలియని ఆనందముతో ఒక నెమ్మది కలిగిన హృదయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ లివ్ ఫర్ హిమ్. యేసే కొరకు జీవిద్దాం. ఆయన చిత్తాన్ని జరిపిస్తూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు మన పక్షాన గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ రాత్రి మేము ఈ యూట్యూబ్ నుంచి ఇప్పుడు లాగ్ అవుట్ అయిపోతున్నాం. సో గూగుల్ మీట్లో ఇఫ్ యూ కెన్ జాయిన్, మీరు జాయిన్ అవ్వచ్చు. విల్ బీ ప్రేయింగ్ ఫర్ యూ. ఇండివిజువల్గా ప్రేయర్ చేస్తాము. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.